అన్నా కాడిపాపల శంకర్ అన్నా దృష్ట దుర్మార్గుడు పవగారోడు నీ చేతులు పెట్టి నీకు నాకు వంట కట్టినట్టు వేసి నన్ను నీతో నట్టుగా అడివి పాలు వేసిండు నన్ను పట్టకు ముట్టకు నేను సత్యవంతురాలను సవర తిరురాలను నన్ను పట్ట నీకు న్యాయం కాదు అన్నయ్యా. ఒక్కసారి మొగడ మనం కలిసిమెలిసి కాపురం చేస్తే మన కడుపు లోపల కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారు. ఒక్కసారి మొగడ ఒక్కసారి నన్ను ముట్టకయ్యా. ఇక నీతోటి అటువంటి కలిసి కాపురం వేసి నీకు నా చేయి నీ సేదకిచ్చేదానికంటే అట్లా గంగ పడుతుంది గంగలోన దునికి నా ప్రాణం తీసుకుంటా అని ఆ తల్లి చూడు. మరి అటువంటి శ్యామలదేవి అడు చూసే వరకు గంగ కనబడతాను ఆ గంగలోన దునికి నా ప్రాణం తీసుకుంటానని మరి అటువంటి ముందుకు 3 అడుగులయ్యాంగానే మరి అటువంటి ఒక్క ఆవెనక లాగురికొచ్చినట్టు ఈ కాటిపాపల శంకర్ గారు వెనకనే ఉరికొచ్చి కొంగ అందుకుంటాడు. కొంగందుకొని అటుగుంజాయి అటువంటి శ్యామలదేవి ఇటు గుంజ వద్దయ్యా నువ్వు తోడబుట్టి నన్ను లాంటి అనేవి నా ప్రాణం తీయగా నన్ను మాత్రం ముట్టకయ్యా అని కాళ్ళ మీద పడబోతాను. అస్సలే వదిలిపెడతలేడు. వదిలిపెట్టే వరకల్లా ఆ నర్రజంగల్లా అద్దున పడివిలోన మరి శ్యామలదేవి కొంగు ఇటుగుంజ మరి కాడిపాపల శంకరన్న అటుగుంజ. అప్పుడు శ్యామలదేవికి ఏమాది కత్తాంది. ఆనాడు పూజల గంట పోయి ఇంటికి రాగా గంగలోని 2 పెద్ద పులి పిల్లలు కొట్టుకుపోతా అంటే పరడ కొంగు తీసి గంగలోని అటువంటి గోర్లతోటి తల్లి కొంగు పట్టుకొని గడ్డకు రాలేదు పెద్ద పులి పిల్లలు. పెద్ద పులి పిల్లలకి వెళ్ళి అటువంటి గంగలకి వెళ్ళేసి అటువంటి గడ్డ మీద ఎత్తాయి 2 అటువంటి ఒక్క మాట వలికినాయి. మరి తల్లి శ్యామలదేవి మమ్మల్ని పోయే పానాన్ని కాపాడి గడ్డ మీద వేసినావు కాబట్టి నీకు అటువంటి ఏ ఘట్టం వచ్చినా మమ్మల్ని తలుసుకుంటే నీ తలాపు కూడుతానా అని మాట వలికినాయి అటువంటి పెద్ద పులి పిల్లలు. అయ్యో బిడ్డలారా పెద్ద పులి పిల్లలారా మీరు గంగలోన కొట్టుకపోతా అంటే మిమ్మల్ని వేసి గడ్డకేసి మిమ్మల్ని కాపాడినప్పుడు నీ కట్టం వచ్చినప్పుడు తలుసుకుంటూ తలాపుకు ఊడుతాను అన్నారు. బిడ్డలారా ఎక్కడ ఉన్నారు పెద్ద పులి పిల్లలారా ఈ అడవిలో నాకు మానభంగం అవుతుంది నా ప్రాణం పోతుంది నన్ను నాగభాగం ఎత్తాడు మీరు ఎక్కడ ఉన్నరే బిడ్డలారా ఎక్కడ ఉన్నరే బిడ్డలారా మరి కాడిపాపల శంకరన్న నాకు వంటి గుమ్మగులాడుతాడు పెద్ద పులి పిల్లలారా ఎక్కడ ఉన్నారు బిడ్డలారా అడవిలో మీరు ఎక్కడ ఉన్న నా బేటికి వస్తారా బిడ్డు అని 2 పెద్ద పులి పిల్లలా పెద్ద పులి పిల్లలు అది వేసుకుంటే కన్నీళ్ళు తీయంగయ్య ఆడవిళ్ళక శ్యామలదేవి కన్నీరు పెద్ద పులి పిల్లలకు మేళవందింది. జాతలు కూడా చూసుకుంటా అడవిలోకి వెళ్ళి శ్యామలదేవి ఏడుపు కూడా పెద్ద పులి పిల్లలు 2 కూడా పెద్ద పులు కన్నా శ్యామలదేవి వేటికి కూడా పెద్ద పులు రాముడికన్నాయి పెద్ద పులు రాముడికన్నాయి వరకు గాండ్రీ అనుకుంటాడు శ్యామలదేవి వేడుకుడికి వచ్చే వరకే కొంగు పట్టుకొని వదిలిపెడతాడు పురాణటువంటి కాడిపాపల శంకరన్న పెద్ద పుల్ల కళ్ళ దూచుడు కాడిపాపల శంకర ఎక్కడ ప్రాణించగా వస్తున్నాడు సత్యరన్నాడు ఈ శ్యామలదేవి పెద్ద పులి పిల్లలు ఆది చేసే వరకు గాండ్రుకుంటా శ్యామలదేవి వేడుకుడికి వచ్చే వరకు నన్ను మింగుతూ పెద్ద పుల్లు వస్తాయి అని ఈ శ్యామలదేవి కొంగు వదిలిపెట్టి మరి కాటిపాపల శంకర్ అన్న అడవి తోలు పట్టుకొని ఉరుకుతాండి. ఇక 1 ఎవడు 2 ఎవడు 2 4 బారా 12 ఎవడ దూరం ఉరికిండు. ఈ శ్యామలదేవి జాడ అటువంటి కాటిపాపల శంకర్ అన్నకు దొరుకుతలేదు. ఇక నన్ను ఆ పెద్ద పులి పిల్లలు చూస్తే నన్ను నేడ మింగుతి అని ఉరికిండు. ఆ అడవిలో కాట కలిసిండా ఈ పెద్ద పులి పిల్లలు మరి అటువంటి ఆ బెదిరించిన పెద్ద పులులు ఎరుపుకు మరి వెళ్ళిపోయినాక తర్వాత
ఆ అడవిలో శ్యామలదేవి అనుకున్నది నాపుడుగా పాడవాడా చూసిన ఈ పెద్ద పులి పిల్లలు ఉరికిరాకపోతే కాటిపాపల శంకర్ గారు నన్ను అటువంటి ఆగమ్మ పాలు చేసు నన్ను చిత్రహింసల పాలు చేసు మరి నేనేం చెయ్యాలి నా బ్రతుకుండి ఎందుకు అని ఆ శ్యామలదేవి అడవిలోన ఏడుచుకుంటా ఎనకకు మరిందే అవ్వా నేను ఏ తోవలబోదునో ఏ దారిల పోదునే అవ్వా అని ఏడుచుకుంటా శ్యామలదేవి దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు సక్కి లేని వాళ్ళకు దేవుడే సక్కి రాజే కింకిరడైతాడు కింకిరడ రాజు ఇద్దరు ఓడలే బండ్లైతే బండ్లే ఓడలైతే ఆడ జన్మే పాడు జన్మగా చూసేది ఈ యొక్క ప్రతిష్ఠి రాజంబులోన దేశంబులోన నేను ఆడ జన్మ వ్యక్తి కోస పాడే కంటే బాధ పాడే కంటే నేను అడవిలో మానాయి పుట్టడమే మేలు జరిగిందే మేలు అడవిలోకెళ్ళి రావాలి ఆకలైనప్పుడు వచ్చావు తింటాంది దూపలైనప్పుడు వచ్చావు తింటాంది నెల్లు కూర నెప్పులు ఎత్తాంది బొద్దు కూర భోజనము ఎత్తాంది ఓ దేవుడా చెట్టుకు చెట్టు ఉన్నది బండకు బండది ఉన్నది ఈ మన ఓదుకు ఉన్నది
నీ నల్లసరం పండగ నల్లసరం పంట దీవునని నాకు దీవులే పాయ దేవుడా ఆడవిల్ల కంట్రీ రువాతల్ని కోలుతుంటే ఒత్తులు కోలుతున్నాయి మద్దులు కోలుతున్నాయి మద్దుల మీది పక్షులు మరి కోలుతున్నాయమ్మా మరి ఈ అడవిలో ఏడ్చుకుంటూ పోతుంది శ్యామలదేవి అడవిలో కంటినీరు ఎండుకొండ కైలాసపతికి మేళ్ళ వండింది మేళ్ళ వంది ఏ అవతారం మీద వచ్చింది దేవుడు మరి ఒకసారి కథ చెప్పించిన వాళ్ళ పేర్లు వాదిద్దాం మరి ఓ పిల్లగా మరి అంబిరే శ్రీనివాస్ పేరు మీద మరి కథ చెప్పించే దాతలు ఎవరెవరు ఎంతమంది అంటే మరి చెల్లెలు బావలు మరి బిడ్డలు అల్లుళ్ళు మరి వీళ్ళందరూ కలిసి మరి చెల్లె లక్ష్మి మరి బావ రవీందరు మరి చెల్లె రమవ్వ మరి బావ మనోహరు మరి బిడ్డ శ్రావణి మరి అల్లుడు ప్రసాదు మరి బిడ్డ అఖిల మరి అల్లుడు వినోదు మరి బిడ్డ అక్షరవ్వ మరి అల్లుడు అజయ్ మరి బిడ్డ అపర్ణవ్వ మరి అల్లుడు రంజితు మరి బిడ్డ లావణ్య మరి అల్లుడు సురేషు మరి బిడ్డ సంజవ్వ మరి బిడ్డ దీక్ష మరి వీళ్ళందరూ కలిసి ఆ తండ్రి శ్రీనివాసు పేరు మీద రామ రామన రామకీర్తన జరిపిస్తున్నారయ్యా ఓ పెద్దలారో నువ్వు ఏ తోలవోతి బాపు నువ్వు ఏ దానిలోతి వయ్యా నువ్వు లేని నీళ్ళు చిన్నవయిందా నువ్వు లేని నీ జాగ చిన్నవయిందా నీ చిన్నారి మాటలు బాపు చింత పువ్వుల సాయనే బంగారి మాటలు బాపు బంతి పువ్వుల సాయనానా ఏ తొవ్వల వస్తావు ఏ దారిలో వస్తావే నాయన్నా మాకెట్లా గంటల పడతావయ్యా గంగా ఓ శివలింగా లక్ష్మీ బాబా రవీందరు నీ గడ్డ వచ్చినారా నీ గడ్డ వచ్చినారా నీ గడ్డ వచ్చినారా నీ చెల్లి రామవ్వ నీ గడ్డ వచ్చినారా నీ బాబా మనోహరు నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ శ్రావణ నీ గడ్డ వచ్చినారా నీ అల్లుడు ప్రసాదు నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ అఖిలవ్వ నీ అల్లుడు అల్లుడు వినోదు నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డలు అల్లుళ్ళు నీ గడ్డ వచ్చినారా నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ అక్షరవ్వ నీ అల్లుడు అజేయు నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ పర్ణవ్వ నీ గడ్డ వచ్చినారా నీ అల్లుడు రంజితో నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ లావణ్యవ్వ నీ అల్లుడు సురేషు నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ సంజవ్వ నీ బిడ్డ అక్షవ్వ నీ బిడ్డ దీక్షితవ్వ నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డలు వల్లుల్లో
పడుకున్న మంచ వేసి గాడెడు పోతున్నవో గాడెడు పోతున్నవే పోతున్న పోదయున్నా నేను పోదయున్నా అయ్యో నా బిడ్డలారా అయ్యో నా కొడుకులారా అయ్యో నా కోడల్లో అయ్యో నా అల్లుల్లో నా మనవలు మనవరాలో నేను పోదయున్నా నేను అట్టిగా పోదలేను నన్ను వడగట్టి గాడగట్టి నన్ను పాడలు వండగట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా ఇక తోటింటి కొత్తతోటి నన్ను శాలింటి బట్టతోటి ఇక మారింటి దప్పుతోటి నన్ను దాయాన దప్పులతోటి ఇక సున్నాయి తప్పులతోటి అయ్య నా బిడ్డలారా అయ్య నా కొడుకులారా బిడ్డ మీరంతా కలిసినారా నన్ను చుప్పుడు గల్లాగాడా నన్ను కింద కూర్చున్నారా చెవుల నోరు పెట్టి నానొక్క నోరు పెట్టి నానొక్క నోరు పెట్టి బాబాని పిలిచినారా పిలిచిన పిలుపులేమో పిలిచిన పిలుపులేమో నాగన్న పాయ బిడ్డ నేను పోతున్నా రేపు తెల్లవారుతే ఏడోళ్ళు వాడబోతే నా ఇల్లు తిన్నవో నా జాల తిన్నవో నన్ను ఇచ్చిన దేవుడు నా కాదు నింపినాడు నేను భద్రాన్ని వాసినా నేను భద్రం వాసినా నేను పోతున్నా రేపు తెల్లవారితే ఏడోళ్ళు వాడబోతే నా ఇల్లు తిన్నవో నా జాల తిన్నవో నా జాల తిన్నవో ఏడేడు మీ తండ్రి ఎన్ని ఎడాలి కుటుంబాలి సిద్ధేడు మందిల ఎన్ని ఎడాలి మళ్ళా సోశివనన్నాడు ఎన్ని ఎలాలి కుటుంబాలి సులోకి వెళ్ళి ఎన్ని ఎలాలి కుటుంబాలి సహరనన్నాడు ఎన్ని ఎలాలి కుటుంబాలి ఆలోకి వెళ్ళి ఎన్ని ఎలాలి కుటుంబాలి మరి ఆత్మ వల్ల కన్న తండ్రి మరి అటువంటి శ్రీనివాసులు ఎడని మరి చెల్లెళ్ళు బావలు మరి బిడ్డలు అల్లుళ్ళు తలంత బలగం కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి కథ ఇప్పించిన దాతలు వీళ్ళు మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాది తేకమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సల్పాల సతీష్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు ఇక్కడ రప్పించి కథ ఇప్పించిన దాతలు కూడా మా కళాభివందనాలు ఈ కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి వాళ్ళు ఉంది తోడ దేవుడు తోడే ఉండి దాతల దేవుడు ధైర్యం చెప్పి నాటి వాడు చుట్టమే పగవాడు బంధువై చనిపోయిన వాళ్ళ తండ్రి అటువంటి శ్రీనివాసు కళ్ళ నీడల్లగన వాడి శివుని ప్రాణాల కాడా మన జ్యోతి వెలుగని రఘురామచంద్రవేణి మండలేని మొదలైపోయింది నల్లక మానవులు నాలుగు రూపాయల కాడ పచ్చా విన్నది పాల పనుల పలికి మళ్ళీ దుఃఖపట్టనమ్మా అగో ఏనాడు మాత్రం అనగా కా తల్లి అగో ఎండాకాలం తినవాయే సోని ములక తిన్న లోకాలను వలకొడతా తన ములక తిన్న తడి కొడుతూ ఉన్నాయమ్మా వల్ల వల్ల ఏడ్చుకున్న నర్రడిలో పోతుంది రాయో మరి ఓ పిల్లగా మరి కొడుకు అశోక్ పేరు మీద మరి తండ్రి గల రాజేశ్వరరావు మరి తల్లి గల లక్ష్మి మరి భార్య సుజాత మరి కొడుకు అభిలాషు మరి బిడ్డ నవ్యవ్వ మరి 116 దానమే మరి 116 దానమే వెన్నెలా 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 సిందో వెన్నెలా వైరామా నా తండ్రి రాజేశ్వరరావు నేను వెళ్ళిపోతానా
అందుకే అందరూ తలలో అడ్డమైన వాళ్ళకు చెడ్డదయం కూడా కళ్ళ కనిపేది సత్తమందులు దేవుడు దాసులై తిరుగుతాడట. గుట్ట మీద ఉన్న చెట్టు నీరెవరు వదిలి నీళ్ళ ఉన్న శాప గీత ఎదురు బండ కింద ఉన్న మండవదారి జీవితం వెనకలోడు భగవంతుడు అన్నారు. ఆ బిడ్డక మీరు భగవంతుడు మళ్ళీ అందింది. అవ్వ బిడ్డకు మాత్రం అనగా నీ కారణానికి అర్థం వచ్చిందని అరిచేతలు అన్ని చూసే వరకు బిడ్డ గర్భసన్న సంతానం ఉన్నదా లేదా ఉండే ఉన్నదమ్మా. బిడ్డ సంతానం అయిపోతే బిడ్డ అప్రాణం లోపల పోతే కథ ఇక సంపూర్ణమైంది అనుకోని భగవంతుడు అనుకోటే దెబ్బ 10 మంది గర్భసన్న నేను భగవంతుడు కొట్టదు దెబ్బల గర్భసన్న అక్కడ మాయమైండు భగవంతుడు రెడీగా ఉంటుంది. ఇదే రూపకరంగా ఉంది. స్పష్టంగా భగవంతుడు వచ్చిన అష్టపాదాలు పట్టుకుంటాం దేవలోకం నరలోకం బాట కొడుతుంది అనుకున్నాడు. భగవంతుడు మాత్రం 20,000 పెద్దవాళ్ళు చదువుతారు ఎత్తుకున్నాడమ్మా. ఏనాడు మాత్రం గొల్లేశం కట్టిండు భగవంతుడు. గొల్లేశం కట్టుకోరా బిడ్డ ముంగడ పుట్టిన బిడ్డను మాత్రం కొట్టేయండి అల్లా పెట్టే కాళ్ళస్తాను బిడ్డ నీకు నేను పండిస్తాను. ఈ పండు తింటే నీకు ఆకలి కాదు దూపగాదు బిడ్డ. పండు మాత్రం శివుడికి ఇచ్చిండు కనుక బిడ్డ పండు నమ్మి నేను పరమని కాబిడ్డకి వెనక ఆ బిడ్డ మాత్రం అనగలిగే బాలమాడి పండును అనుభవించింది. ఆ బిడ్డ పండు తిన్న నోడికి దూపు అయితే లేదు ఆకలి అయితే లేదు. అన్నంలోనే పిండరంలో అయింది నా ఈనాటి వాళ్ళకు పాపాన నెలలందరూ ఆనాటి వాళ్ళకు పుణ్యాన గడియలు అన్నారమ్మా. ఆడి తల్లికి బాధల్లా బాధ ఏం బాధ గొప్పదంటే కడుపు బాధ గొప్పది అన్నారు. ఆడి తల్లి గర్భంతో ఉన్నాక అడుగు తీసి అడుగు పెడితే ఆవేశం కలుగుతుందట. అట్లా గడియలు గడియలు కడుతున్నాయి కాదు రావా. 9 గడియలు సంపూర్ణమైన నర్రడికి తిర్రు జంగలిలా కన్న తల్లి నడుముల గర్గం అన్నది నాన్న బాధలు కలిగిన కొలిసిపోయి తల్లి అలిసిపోయి పరికి పొదల పడిపోయింది నాన్న. బిడ్డగా మీరు ఆకాశం లేని పూలెవర కళ్ళ చూసిందా ఆకాశం లేని పూలెవర కళ్ళ చూసింది. అల్లి పూలు 2 అర్థాలు వేరైనా ఆడోళ్ళ నేర్వాల ఆడోళ్ళ గెరక మొగలి పూలు 2 మోసాలు వేరైన మొగోళ్ళ నేర్వాల మొగోళ్ళ గెరక. ఆ బిడ్డ ప్రాణం పోతున్న ఆకాశం లేని భూదేవర మాత్రం బరబర బగ్గున మండి అవ్వ ఏనాడు మాత్రం మంగళవతారం అంటే మంత్రసాల అవతారం ఎత్తుకున్నారు. ఆ బిడ్డ దగ్గర వచ్చి ఏనాడు మాత్రం ఇట్లా వస్తాం చూపితే శుక్రవారం నాడు సక్కన గంగ మల్ల కొడుకునైనా చూసే వరకు లెక్క ఆకాశమైన పూజారు దేవతల నాయకే వెనక తల్లి మీరెవరికి ఇట్లా దండం పెట్టి దండం పెట్టినప్పుడు అప్పుడు మాత్రం ఆకాశమైన పూజెవరు ఏనాడు మాత్రం అనగా అవి ఆకుపసలు తీసుకొచ్చి ఆరములు గారములు తోడు ఆ కొడుకు మాత్రం కుడి రెక్క దండ రెక్క మీద ఏనాడు మాత్రం అనగా శిలకాలం ఉండాలి. కొడుకు పేరు మాత్రం శివసేన రాదని రాసి ఆకాశమైన పూజారనే కొడుకారు శిలకాలం ఉండాలి. శివసేన అని పేరు పెట్టి మాత్రం అనగానేమి ఆకాశమైన పూజార మతమాతన మాయం వెళ్ళింది. ఆ బిడ్డ మాత్రం మనకు అడవిలా ఆ కొడుకును ఎత్తుకున్నది భగవంతని గంపంత కమ్మ లెక్క కనిపిస్తలేనా ఈ కొడుకును అక్కడ నేను పూజ లేనప్పుడు ఈ కొడుకు సంతానం ఇచ్చ కాదు
ఎప్పటికైనా తీపుల్ల తీపి ఏం తీపి గొప్పదంటే కన్న కలుపు తీపి గొప్పదన్నారు. అగో పండుల పండు ఏ పండు గొప్పదన్న తలపండు గొప్పదన్నారు. వాసంలో వాసం ఏ వాసం గొప్పదంటే అగో మనిషికి విశ్వాసం గొప్పదన్నారు. అమ్మ ఎత్తుకున్నది అయ్యయ్యో ఓ పారన్నామా అప్పటి వరకు ఎవరయ్యా మంత్రి మాల రావన్న నర్రడిల కాటగాలి చేయండి కాబట్టి జానడి గడ్డ మెరిగింది మూరుడు విషయం మెరిగింది సాధుల సన్నది రూపొచ్చింది. ఈ శ్యామలదేవి వేసుకుంటూ పోతాంటే శ్యామలదేవి మాట మాత్రం అనగా తన్ని శవన పెట్టిండు. అట్లా మాత్రం పోతాండి ఎవరో కాదు శ్యామలదేవి మాటలు ఎక్కుతున్నారు అని అమ్మా వెళ్తున్నప్పుడు వెనుక మారు చూసింది. ఈ గడ్డం నితో చూసారు కేవలానికి వచ్చారు కాడి కమల శంకర్ గాడానికి వచ్చిండు. నాకు విడిచిపెడతలేడా వాడు నన్ను చూసేదంత మాత్రం మళ్ళీ అంగభంగం చేస్తాడు అనుకున్నది గా బిడ్డ చూడు అవ్వ పతివత బిడ్డ పాప పుణ్య నేను పరంజ్యోతి అన్నప్పుడు నేను వరంజ్యోతి అయినా ఉరుకుతాంది నర్రాడు వీళ్ళ ఆగు అమ్మాగా నేను ఉరుకుతాను. ఇది కాడిపాపలో కావచ్చు అనుకున్నది వెనుకమారు చూస్తలేదు. ఆగిన కథ చరిత్ర ఎట్లున్నాను రాను రాను వచ్చే వరకు అడవిలోన మాత్రం సువనాల బాయిబాడికి వచ్చింది. బాయికాడికి వచ్చి 3 నెలల కొడుకును బాయిలేదు నేను బాయిలో పడితే నా కథ ఇడికే సంపూర్ణం అవుతుంది అనుకున్నది కాబట్టి శ్యామల 3 నెలల కొడుకుంది డిబ్బెలు మరి బాయిలేదు బాయిలో పడతానా బాయి కాడికి మాత్రం మనకు వచ్చి బాయిలో తిరిగే సమయాన అది ఉరికొస్తాను. నేను బాయిలో పడితే ఈ బాయిలో తిరిగి నన్ను కాపాడి మన నా పదవతరం పాడి చేస్తాను. నా కొడుకు చచ్చిపోయినా మంచిది అడిగి చచ్చిపోతున్నా అని ఈ అడిలో వాడి ఉరుకుతాంది. అట్లా మాత్రం బాయికాడికి వచ్చేసరికి ఆ కొడుకు మాత్రం అనగా ఈనాడు వెనక శివనందరూ పుట్టిండు. అన్నాడు శివసేనరా శివుడిచ్చిన శివరేమాడు. అప్పటికైనా ఇప్పటికైనా అగో ఎంత దూరం మీద శివుని ఆకిలే శివ కుట్టదు అనుకోని మాత్రం అనగా మంత్రి రావన్న ఆ దుర్సనంటే వేయింది ఈ కొడుకును కాపాడుతా అని డిపిఎల్ అని బాయిల దునిది గహనాడు కొడుకును బాబా కట్టుకొని బాయిగడ్డలు ఎక్కిండు గహనాడు మంత్రి మాల రావన్న ఓ తల్లులారా తల్లి తల్లి అని పిలుస్తాంటే అడిగిలు ఎక్కడ ఉన్నదో ఆ తల్లి చేసేట్టు దాక్కున్న తెలియదు ఏ బండకు సాడు దాక్కున్నాడు కొడుకును బాబా కట్టుకున్నాడు దండ రెక్క మీద చూసే వరకు మాత్రం శివసేన పేరు రాసి ఉన్నదమ్మా
చదువుకొని ఏకరికైతే అయ్యా నాకేదన్నా మాత్రం పని చెప్తే పచ్చాడు అన్నం పెడితే పుట్టాడు పని చెప్తే నీ కింద పని మంచిగా నాడు మంత్రితనం చేసి ఈ కొడుకుని చదువుకుంటున్నా అయ్యా అన్నాడు. అప్పుడు రాజు వసంతరాజు మాత్రం బిడ్డ కొడుకు ఆయనకే వెనక అప్పుడు మాత్రం సరే బిడ్డ ఇక నువ్వు నా కింద పని చేయరా నీ కొడుకుని చదువుకో నువ్వు బతుకు బిడ్డ అనోలే. అప్పుడు వసంతరాజు కొలువు ఇచ్చిన మంత్రి మళ్ళా రామన్నాడు. మంత్రితనం చేసుకుంటా కట్టగడపడ కమ్మల గుడి చేసుకొని కాలవేళ తీస్తాను కాలవేళ తీస్తాను మాత్రం 5 ఏళ్ళ కొడుకైన ఎవరు శివసేన రాజు 5 ఏళ్ళ కొడుకు అయినప్పుడు రాజుల కొడుకు రసలీల మొలక గీత రాని వాడు కోతి కన్నా ఈయన అన్నారు చదువు రాని వాడు సభలోనూ దున్నపోతాను విద్య రాని వాడు ఇంట్లో పశువు అన్నారు. చదువుకోవాలి తర్వాత మార్చుకోవాలి వెళ్ళాలి చదువు ఇంటికి వెళ్ళగలరు స్కూల్లో బలంలో జైన్ చేస్తా కొడుకు చదువు తన శాస్త్రాలు తిరుగుతాను రోజు దినలు కడతానయ్యా. ఈ కొడుకు పెరిగి పెద్ద పెరిగి 12 ఏళ్ళ కొడుకు పెరిగింది. ఈయన 12 ఏళ్ళ కొడుకు ఇక్కడ పెరిగిన సంగతి ఇక్కడ ఉండాలి. ఆ తల్లి మాత్రం ఎవరయ్యా అగో ఏనాడు వసంతరాజు కొడుకు అగో కనకసేన రాజు కనకసేన రాజు భార్య కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి నాడు మాత్రం గర్భధాను చక్కని బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పేరు ప్రేమలతను పేరు పెట్టుకున్నాం. ప్రేమలతను పేరు పెట్టుకున్నప్పటికీ ఆ బిడ్డ 11 ఏళ్ళ బిడ్డ అగో అట్లా మాత్రం పెరిగి పెద్ద పెరిగిందా పెరిగి పెద్ద పెరిగినాక అగో ఆవులు ఎవరయ్యా అగో పాంబల దశరథం తన కొడుకు మాత్రం అనగా అగో ఏనాడు కనుకనేమి అగో ఏనాడు మాత్రం చంపడు. అరే మన ఊళ్ళో మాత్రం అనగా నేను ఏనాడు కనుక ఆయిటి పొలుపు వచ్చింది ఏనాడు మాత్రం అనగా నేను సామనంతిన వచ్చింది. మరి 4 వారాలు చూడిపో బిడ్డాను 4 వారాలు చూసారా కొడుకంతో పామల దశరథం ఈ కొడుకు చంపడం మీద 4 వారాలు చూసే వరకు ఈ పిల్ల ఎవరైనా ప్రేమల తరుగులను ఆడుకుంటారు. ఆ పిల్లని చూసారని కళ్ళు చెదిరినాయి చెదిరి మాత్రం ఉరికొచ్చి రాజు బిడ్డ అయిపోయింది. నాకు కంటికి నచ్చిందని ఆ పొలను ఎత్తుకొని పొల్ల మాత్రం రెక్క పట్టింది. రెక్క పట్టినప్పుడు మాత్రం తండ్రి దగ్గర బాబు పాంబల దశరథం కొడుకు సంపద అన్నాడు కనుక అవునా రెక్క పట్టిన బాబు అంటే వాడిని మాత్రం ఎందుకు ఊకుంటావురా తెల్లారంగా వాడిని మాత్రం అనగా నేనాడు మాత్రం చెప్పుల మెడకేసి ఊరంతా దింపాలి మన గుణవరాలు ఉన్నాడు అన్నప్పుడు ఈ సంగతి ఎవరు తెలిసి పాంబల దశరథం తెలిసింది. ఆ ఊళ్ళో పుట్టుకత్త లేపన్నాని అగో మాయల మంత్రాలు చేస్తాన మాత్రం అనగానే పాంబల దశరథం ఊళ్ళో మాత్రం పుట్టుకత్తర లేపిండు. కక్కుడు మాత్రం లేపినప్పుడు ఊళ్ళో మాత్రం ఎవరయ్యా రాజు మొరపెట్టింది. అయ్యా మన ఊళ్ళోనయ్యా పుట్టుకత్తర కక్కుడు అందరు మాత్రం అనగానే ఏమి అవో పాముల మంచిగా లేవంటే మరి ఎవరి దగ్గర మన ఊళ్ళో ఎవరు పాముల దశరథమే ఆన దగ్గర పోతేనే మన ఊరికి ఏమైందని చెప్తారన్నప్పుడు పాముల దశరథం లేవనంటే అరే దశరథం ఇది ఏంద్రా మన ఊరికంటే అల్లేసుకొని చూరు అంటే ఏమి లేదయ్యా మన ఊళ్ళో మాత్రం మన ఊరు నరపాలు అడుగుతాను. అగో ఏనాడు మాత్రం ఆడపిల్లని తీసుకొచ్చి మాత్రం అడవుల్లో గోతితోడు గొడిగల మరి గోతితోడు గోతులోనా ఏనాడు పసుపుల్లో తానం చేపించి మాత్రం ఒకవేళ పసుపు మూతి నిమ్మకాయలు మాత్రం మెడలు దండలు వేసి ఆనాడు ప్రాణం తోడి పొంద ఉడిపితే మన పుట్టుగా తక్కువైతుంది కాదు నాయన ఎవరి పాలన ఇస్తాం ఇన్ని పైసలు కడతాను మంచిగా ఊళ్ళో తిరిగిరమ్మా నోలే ఒక మంత్రి వల్ల ఓలిని ఏనాడు వసంత రాదు. ఈ బిడ్డ ఎవరు అయ్యో చామలది నర్రాడీలు ఏడ్చుకుంటూ ఎక్కడికి వచ్చింది కొప్పు కొండలు కోయ గుడిసెలకు వచ్చింది. కోయలకు దొరికింది. ఆ కోయలు ఏమనుకుని వెళ్తేనా అరే మనకు మాత్రం అమాస ఆదివారం కలవాలి అమాస ఆదివారం వచ్చేది ఉంటే నరబలిత్రం వచ్చిన పొలేరమ్మ ఈ పోరు మనకు దొరికింది. ఈ అమాస రావాలి ఆదివారం రావాలి ఈ పోరుని పోతామంటే ఆదివారం వస్తలేదు ఆదివారం అమాస వస్తలేదు ఇలా చేస్తా అంటే వీళ్ళు ఎక్కడికి వచ్చిన మంత్రి వాళ్ళు తిరుక్కొని కొప్పు కొండ కోయ గుడిసెలకు వచ్చి అయ్యా నాకు మాత్రం అనగానేమి ఒక ఆడపిల్ల గల ఎన్ని పైసలైనా మంచిదంటే అప్పుడు అనుకున్నారు కోయలు అరే ఎవరో చెప్పక లోపలికి రా ఎవరో చెప్పక లోపలికి రా ఏ పాటి ఇస్తారంటే గుమ్మడికి అంత బంగారం ఇస్తారట 7 లక్షల రూపాయలు ఇస్తారనే ఈ కోయలు మాత్రం పైసలకు అగపడ్డారు. అగో ఈ బిడ్డ ఉన్నది అగో తీసుకోబోర కూడా అన్నారు అన్నప్పుడు గానాడు మాత్రం అనగా అగో కోయలు ఏమన్నారు అగో చామల ఏమి అగో నిన్ను మాత్రం అనగా వచ్చిన మంత్రి వాళ్ళు దాచిరికం తీసుకోపోతారట నువ్వు దాచిపని చేసి బతుకు అన్నారమ్మా. దాచిపని చేసి బతుకు 1 రోజులు 22 రోజులు ఉండదు దాచిపని చేసిన మంచిదే కానీ అగో అనుకున్నది కానీ ఆ బిడ్డ ప్రాణం తీసేది ఆ బిడ్డకి ఏమరక మంత్రి వాళ్ళు ఏమడే పడలేదు వసంత దగ్గర ఎవరో వచ్చింది రాజు వసంత దగ్గర ఎవరో మధ్యాహ్నం అడుగుల్లో మాత్రం కొట్టుకెళ్ళి వాటి గోధు తోడినారు గోధు తోడి ఆ బిడ్డకు తడిబిడ్డ
బిడ్డ తానం మోసీల తడివస్త్రం మీద ఉండంగా ముఖమంతా పసుపు ముదిరి నిమ్మకాయల దండ ఉచి దండ మీద లేచిందమ్మ బిడ్డను గోదలో దించి సబ్బన్న వరం చూస్తాను అయ్యయ్యో ఈ తల్లి ఎందుకు ప్రాణం తీస్తారంటే ఆ తల్లికి ఎవరో ఊరు కాదు ఇక నా ప్రాణం తీస్తారంటే అప్పుడు అన్నది శ్యామలదేవి ఆ ఊళ్ళో అన్నారు అవ్వ ఈ ఊరికి పుట్టుకత్తరు వచ్చింది నరపాలు ఇస్తేనే మా పట్నం దక్కుతారు లేదా మా పట్నం భద్రమాడిపోతారు అందరు చచ్చిపోతారు అందులోనే నా తల్లి శ్యామలదేవి నవ్వగారి పట్నమే నవ్వగారి బలగమే కానీ నిన్ను ఒక్కదాన్ని బతుకుంటే ఊరోళ్ళు చచ్చిపోతారు నా ప్రాణం పోతే నా తల్లి గారి పట్నం బాగుంటారమ్మా అనుకున్నది శ్యామలదేవి అయ్యలారా నా ఊరు పేరు చెప్ప పల్లె పేరు చెప్పననుకోని మతిలోని మాట దాచుకున్నదమ్మా అందరు వచ్చి మాత్రం ఈ బిడ్డ ప్రాణం తీస్తారట సబ్బన్న వర్ణ మాత్రమే గోతకాడికి వచ్చి తొలి చూడబట్ట 12 ఏళ్ళ కొడుకు